అయ్యప్పకి 18 మెట్లు దేవతలున్నారు, అవి ఏంటి, వాటి విశిష్టత తెలియజేయని అడుగుతున్నారు. ఇది చాలా గొప్ప ప్రశ్న. ఎందుకంటే మనము సాక్షాత్ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి 18 మెట్లు ఎక్కుతున్నామంటే అసలు వాళ్ళ ఎవరు దేవత తెలియకోకుండా మనం ఎక్కితే ఉపయోగం లేదు. మహాపడి పూజ విధానంలో కూడా ఈ దేవతలే మనము 18 మెట్ల మీదకి ఆవాహనం చెయ్యాలి. మహంకాళి మొదటిది. రెండవది కలింకాళి, అంటే అష్టాదశ దేవతల్లో కలింకాళి ఒకటి అనమాట. ఇక మూడవది భైరవ అంటే శివుడు. 4 సుబ్రహ్మణ్యం. 5 గంధర్వరాజ అంటే విశ్వావాసు అనేటువంటి గంధర్వులకి ఈయన రాజు అనమాట. ఇక 6వది కార్తవీర్య, అతడు ఏహామ అనేటువంటి వంశానికి చెందినటువంటి రాజు అనమాట. 1000 చేతులు కలిగినటువంటి మహావీరుడు మరియు దత్తాత్రేయునికి మహాభక్తుడు అనమాట. ఇక 7వది కృష్ణపెంగళ. కృష్ణపెంగళ అనేది గణేశుడి యొక్క రూపం అన్నమాట. ఇక 8వది భేతాళ, శివుని యొక్క భైరవ రూపంగా పూజించేటువంటి రూపం. ఇది గోవాలోని బిచోలిం అనేటువంటి అమేన గ్రామంలో ఒక హిందూ దేవాలయంలో ఉన్నటువంటి భేతాళ అనేటువంటి శివుడి యొక్క భైరవ రూపం. ఇక 9వది మహిషాసురమర్దిని. మహిషాసురమర్దిని దేవి అంటే మనము మహిషానికి సంబంధించిన దుర్గాదేవి. ఇక 10వది నాగరాజు అంటే ఆదిశేషుడు. 1000 తల్లున్నటువంటి ఆదిశేషుడు విష్ణువునికి ఆధారంగా కాబట్టి వాసుకి అంటే శివుడి మెడలో ఉన్నటువంటి పాము వాసుకి కాబట్టి నాగరాజ ఆదిశేషుడికి సంబంధించినటువంటి అధిపతి అనమాట. ఇక 11వది రేణుకా పరమేశ్వరి. రేణుకా పరమేశ్వరి దేవత అంటే విష్ణువు యొక్క 6వ అవతారమైనటువంటి పరశురాముడి యొక్క తల్లి, జమదగ్ని ఋషి యొక్క భార్య. ఆమెని దక్షిణ పశ్చిమ భారతదేశంలో మనం ఎల్లమ్మ అనే పేరుతోనే మనం పూజిస్తూ ఉంటాం. రేణుకా పరమేశ్వరి 11వ మెట్టుకి ఆమె అధిపతి. ఇక 12వ మెట్టుకి ఇడంబ అంటే భారతదేశంలో ఒక ముఖ్యమైనటువంటి ప్రాంతంలో పాండవుల్లో ఒక భీముడు భార్య హిడంబ. ఏంటంటే ఈమె ఘటోత్కచుడి యొక్క తల్లి. ఈమెకేంటంటే హిమాచల్ ప్రదేశ్లోని మనాలిలో ఒక ప్రసిద్ధ దేవాలయం ఉంది. దీన్ని ఇడంబి దేవాలయం అంటాడు. కాబట్టి ఇడంబరాసురుడు ఒక రాక్షసుడితో కలిసి అడవిలో నివసించే రాక్షసిగా ఉండేది. ఇక పాండవులు అరణ్యవాసం చేస్తున్నప్పుడు ఆమె భీముడు కలిసింది. భీముడు ఇడంబరాసురుడిని ఓడించిన తర్వాత ఇడంబి భీముడిని వివాహం చేసుకుంది. కాబట్టి ఇడంబరాసురుడు ఒక రాక్షసుడితో కలిసి అడవిలో నివసించే రాక్షసిగా ఉండేదన్నమాట. ఇక పాండవులు అరణ్యవాసం చేస్తున్నప్పుడు ఒక పెద్ద కథగా ఉండేది. అప్పుడు భీముడు ఇడంబరాసుని చంపి భీముడిని వివాహం చేసుకుంటుంది. అందుకని ఇడంబి దేవత అక్కడ పెట్టడం జరిగింది. కర్ణవైశాఖ అంటే కర్ణవైశాఖుడు కర్ణుడు అనమాట, సూర్యదేవుడి యొక్క కుమారుడు అనమాట. ఇక 14వ మెట్టుకి అన్నపూర్ణేశ్వరి. అన్నపూర్ణేశ్వరి దేవత అంటే ఆహారాన్ని మరి పోషణకి అది దేవత, పార్వతీదేవి యొక్క అవతారం అనమాట. ఇక 15వ మెట్టుకి పులందిని మహంకాళి. మహాలక్ష్మి మహాసరస్వతి యొక్క మిశ్రమ రూపం అంటే మహాకాళి మహాసరస్వతి. పులందిని మహాకాళి అంటే మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి యొక్క మిశ్రమ శక్తులు కలిపి ఉన్నది పులందిని మహాకాళి అంటారు. 15వ మెట్టుకి ఆమె అధిపతి అవుతుంది. ఇక 16వ మెట్టుకి స్వప్న వారాహి. ఇది శక్తి స్వరూపం అన్నమాట. వారాహి దేవి యొక్క అనేక రూపాలలో స్వప్న వారాహి ఒకటి. అంటే కళల ద్వారా మార్గదర్శనం. ఈ దేవత కళల ద్వారా భక్తుల్ని మార్గనిర్దేశం చేస్తుంది. కోరికలు భవిష్యత్తు గురించి సూచనలు ఈ విధంగా అందిస్తుంది. కాబట్టి స్వప్న వారాహి దేవత 16వ మెట్టుకి అధిపతి. ఇక 17 దానికి ప్రత్యంగిలి అంటే భద్రకాళి యొక్క రూపం అన్నమాట. భద్రకాళి అనేక దేవతలలో ఒక రూపంగా సాక్షాత్తు కాళికా రూప ఒక శక్తి అన్నమాట. దాన్ని మనం ప్రత్యంగిలి అంటారు. ఇక 18వ మెట్టుకి నాగయక్షిని అంటే పాతాళ లోకానికి అధిపతి. ఈమె నాగయక్షిని మొత్తం కూడా పెట్టడం జరిగిందనమాట. కాబట్టి మనము 18 మెట్లకి మహంకాళి, కలింకాళి, భైరవ, సుబ్రహ్మణ్యం, గంధర్వరాజ, కార్తవీర్య, నెక్స్ట్ కృష్ణపెంగళ, భేతాళ, ఇక 9వ మెట్టుకి మహిషాసురమర్దిని, 10వ మెట్టుకి నాగరాజ, 11వ మెట్టుకి రేణుకా పరమేశ్వరి, 12వ మెట్టుకి ఏడంబ, 13వ మెట్టుకి వచ్చేసేసి కర్ణవైశాఖ, 14వ మెట్టుకి అన్నపూర్ణేశ్వరి, 15 పులందిని, 16 స్వప్నవారాహి, 17 ప్రత్యంగిలి, 18 నాగయక్షిని. ఈ విధంగా 18 మందికి 18 దేవతల్ని అధిపతిగా ఉంచారు. మనము ఏదైతే మెట్ల పూజ చేస్తున్నామో మెట్ల పూజకి ఈ దేవతల ఆవాహనం చేసే
మనం పూజ చేయాలన్నమాట. ఏదైతే మనం 18 కలశాలు పెడుతున్నామో 18 కలశాలు కూడా ఈ దేవతని మహంకాళిని, కలింకాళిని, భైరవాని, సుబ్రహ్మణ్యని, గంధర్వరాజుని, కార్తవీర్యాని వీళ్ళందరినీ ఆవాహనం చేసి వారికి ధూపదీప నైవేద్యాలతోని మెట్ల పూజ అనేది పూర్తవుతూ ఉంటుందన్నమాట. ఇది అయ్యప్ప స్వామి యొక్క 18 మెట్ల దేవతలు పడి పూజ విధానంలో ఇది బాగా ముఖ్యమైనదన్నమాట. శరణమయ్యప్ప.